హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను తీసుకునింది కస్టర్డ్ వెనిలా ఫ్లేవర్ అండి. వెనిలా ఫ్లేవర్ అంటే మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం. తర్వాత ఏమో మనం ఒక 2 స్పూన్లు వేసుకొని మొత్తం ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత పాలు కాగాయి కదా, పాలు కాగిన తర్వాత ఈ కస్టర్డ్ మనం కలుపుకున్న కస్టర్డ్ని ఉండలు లేకుండా ఇప్పుడు పాలు పోసినప్పుడు బాగా తిప్పుకోవాలి. తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మనం ఎందుకు షుగర్ వేసుకుంటున్నాం అంటే పాలు కస్టర్డు కొంచెం మనం షుగర్ వేసుకోకుండా ఉన్నట్లయితే కొంచెం చప్పగా అట్లా ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత మనం కస్టర్డ్లో కలుపుకోవడానికి పళ్ళన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను. యాపిల్ తొక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. దానిమ్మ, ద్రాక్ష, అరటిపండు, మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇద్దండి కలిపేసుకుందాం, వచ్చేయండి. తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ని కొంచెం కూల్గా ఉంటే మనం తినేటప్పుడు కూడా కూలింగ్గా బాగుంటుంది. బాగా కూల్ అయిపోయింది. తర్వాత కలుపుకొని ఫస్ట్ యాపిల్ వేసేసుకుంటున్నాను. మనం ఈ ఎండలో పిల్లలకి ఆకలి అట్లా అనిపించదు కదా, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నీళ్ళు తాగేసి మనం గమ్ముగా ఉంటున్నాము. ఆ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒక కప్పు కానీ తిన్నామంటే మనకి ఎంతో ఎనర్జీని ఇస్తుంది, ఎంతో హెల్తీగా కూడా ఉంటాము. ఈ ఎండ తాపాన్ని తట్టుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేసుకొని తినాల్సిందండి. తర్వాత మ్యాంగో వేసేస్తున్నాను. తర్వాత ద్రాక్ష వేస్తున్నాను. ద్రాక్ష కట్ చేసుకోవాలి, అయినా కూడా కొంచెం కట్ చేస్తున్నాను. పర్వాలేదులే చిన్నగా ఉన్నాయి అనేసి మళ్ళీ అట్లాగే వేసేసాను. తర్వాత కలిపేసేసుకొని జీడిపప్పు, ద్రాక్ష అవి కూడా వేసుకోవాలి. అవి కొంచెం నేను క్రష్ చేసి కొంచెం అరటిపళ్ళలో కొంచెం వేసేసాను. అవి కనిపించలేదనేసి నేను మళ్ళీ విడిగా ఇట్లా వేసుకుంటున్నాను. ఇదండి, బౌల్లో వేసేసరికి మా వారు నాకు అనేసి చెప్తున్నారు. మా ఇంట్లో ఇది కానీ చేశానంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండాలన్నా, మనం హెల్తీగా ఉండాలన్నా తప్పనిసరిగా ఫ్రూట్స్ తింటేనే మనకి హెల్తీగా ఉండగలుగుతాము. మనకి ఆరోగ్యం పాడైపోయిన తరప్పుడు మనం తీసుకునే కన్నా ఆరోగ్యంగా మనం ఉన్నప్పుడే హెల్తీగా తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.